వాసుదేవ. శ్రీమద్భాగవతే గాథా రహస్యార్థ ప్రకాశకం సంశయోన్మూలనచణం కృష్ణం వందే జగద్గురుం. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తీభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శ్రుతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యనివాసినీం యస్యాః కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. వాసుదేవ, పెద్దలందరూ వేంచేసిన ఈ సభకు సవినయంగా నమస్కరిస్తూ, ముందుగా నా కొద్దితనాన్ని గురించే చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్న అందరూ కూడాను సంస్కృత ఆంధ్రాలలో దిగ్ధంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. తదాపి ఈ రోజున సూరం శ్రీనివాసులు గారు వేంచేశారు. బహుగ్రంథ పరిష్కర్త అయిన వారు. వారి ముందు ఏదో భాగవతంలోంచి 4 ముక్కలు మాట్లాడడం అంటే చాలా సాహసం అనే అనిపిస్తుంది. దానిలో విప్రతిపత్తి ఏమీ లేదు. కొద్దితనం అని అంటే నేనేమీ చదువుకున్నవాడిని కాదు, అట్లా విన్నది మాత్రమే. అందులోంచి ఈ రోజున గోవర్ధనోద్ధరణం దాన్ని ప్రస్తావన చేయమని పెద్దలు ఆదేశించారు. మన అందరికీ కూడాను కృష్ణ కథ అంతా కరతలామలకమే. అది వినడం వల్ల కానీ, చదవడం వల్ల కానీ, చూడటం వల్ల కానీ, కృష్ణుడు జన్మించినప్పటి నుంచి ఆయన దేహత్యాగం చేసే వరకు కూడా ప్రతి ఘట్టము అందరికీ తెలిసినటువంటిదే. కానీ ఎప్పుడు చదువుకున్నా అది నిత్యనూతనంగానే ఉంటుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు క్రొత్త. అదే పద్యం, అదే శ్లోకం మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటే చదువుకున్న ప్రతిసారి కూడాను ఒక కొత్త దృక్కోణం హృదయానికి స్ఫురిస్తూ ఉంటుంది. అంచేత ఇవన్నీ కూడాను మళ్ళీ మళ్ళీ చదువుకోవలసినవే, మళ్ళీ మళ్ళీ వినవలసినటువంటివే. గోవర్ధనోద్ధరణంలో కథ మనకి తెలిసిందే. వాళ్ళంతా ఇంద్రుడిని ఉద్దేశించి ఒక యాగం చేద్దాం అనుకున్నారు, నందాదులందరూను. స్వామి ఏమన్నారంటే, ఇంద్రుడికి కాదు, మనకి నిత్య జీవితాన్ని ఇస్తూ ఉన్నటువంటి ఈ గోవర్ధనగిరికి, బృందారణ్యానికి మనం సేవ చేసుకోవాలి. ఇంద్రయాగం కాదు, ఈ గిరియాగం చేసుకుందామని అన్నారు ఆయన. సరే, కృష్ణుడి మాట ఎప్పుడు కాదన్నారు వాళ్ళు, అందుకని సరే అన్నారు. నన్ను ధిక్కరిస్తావా అని చెప్పి ఇంద్రుడు 7 రోజుల పాటు ఆ గోకులం మీద అంతా వర్షం కురిపించేట. అందులో కూడాను రాళ్ళు పడ్డాయి. మరి ఆ వర్షాన్ని తట్టుకోవడానికి ఒక పెద్ద గొడుగు కావాల్సి వచ్చింది. దానికోసం ఈ స్వామి ఏం చేశారు అని అంటే అలవోకగా కొండనెత్తారు. నేనేం చేయలేకపోయానే అని పాదాక్రాంతుడయ్యాడు ఇంద్రుడు. ఆ సందర్భంలోనే కామధేను వచ్చింది. తన క్షీరధారలతో స్వామిని అభిషేకించింది.
ఆ తరువాత అమ్మ చెప్తే ఇంద్రుడు మళ్ళీ అభిషేకం చేసి, ఓ నువ్వు ఈ గోవులని కాపాడావయ్యా, అందుకని గోవిందా అని నిన్ను సంభావిస్తాను అని ఆయన అభిషేకం చేసి శతాధిక నమస్కారాలు సమర్పించుకుని స్వామికి మరొక్కసారి శరణాగతుడై ఆయన తన స్వస్థానానికి వెళ్ళారు. ఇది గోవర్ధన ఉద్ధరణంలో స్థూలంగా మనకి తెలిసినటువంటి కథ. ఈ కథలోంచి మనం తీసుకోవలసిన, నేర్చుకోవలసిన అంశాలు ఏమున్నాయి అని ఆలోచిస్తే నాకు 2-3 అంశాలు మనసుకు వచ్చాయి. ఒకటి, మనకు కలిగిన ఏ అధికారమైనా అది భగవద్ అనుగ్రహంతో మాత్రమే వస్తుంది, దేవదత్తమైనటువంటిది. అది మనకి కొన్ని కర్తవ్యాలని నిర్దేశిస్తుంది. ఆ కర్తవ్యాలని భగవద్ అర్పణంగా చేసుకుంటూ భగవంతునికి మనల్ని మనం సమర్పించుకుంటూ జీవయాత్ర సాగించటం అన్నది మనం గుర్తుంచుకోవలసినటువంటి అంశం. కాకపోతే ప్రమాదాలు వస్తూ ఉంటాయి కదా, మనందరికీ వచ్చేటటువంటి 2 ప్రమాదాలు, ఒకటి మమకారమును, ఒకటి అహంకారమును. ఒక అధికారం వచ్చినప్పుడు బాధ్యతని గుర్తించకుండా అహంకారాన్ని పెంచుకున్నటువంటి వాడు ఏమవుతాడు అన్నది ఈ కథలో మనకి స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి వాడు, అధికార మత్తుడైనటువంటి వాడు స్వామికి శరణాగతి చేస్తే ఎలా ఉద్ధరింపబడతాడు అన్నది తెలుస్తుంది. రెండవ అంశం, స్వామి తనంత తానుగా జగన్నియంత అయినప్పటికీ తానున్నటువంటి ప్రదేశంలోని ప్రకృతిని ఆరాధించారు, ఆరాధింపచేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని, పశు సంపదని, సకల జీవరాశులని ఆయన అర్చించారు. అది ఈ గోవర్ధనోద్ధరణంలో మనకి స్పష్టంగానే కనిపిస్తోంది. అంటే నిర్దేశించేటటువంటి కర్తవ్యం ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని చెడగొట్టుకోకూడదు, దాన్ని కాపాడుకోవాలి, శాయశక్తులా కాపాడుకోవాలి అన్నటువంటిది ఇక్కడ స్వామి మనకు అందించేటటువంటి సందేశం కామోసు ఈ లీలలో, గోవర్ధన లీలలో. ఆ తరువాత అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మనందరికీ కూడాను మనం నమ్మిన దైవం ఉన్నది. మనందరికీ మనం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్ముకున్నటువంటి గురుదేవులు ఎవరో ఉన్నారు. చెప్పడానికి త్రికరణ శుద్ధిగా అంటున్నాం, కానీ ఒకానొక పరీక్ష సమయంలో, ఒకానొక ఆపద సమయంలో మనం నమ్మినటువంటి దైవాన్నో, మనం నమ్ముకున్నటువంటి గురువునో నిస్సంశయంగా శరణు వేడుతున్నామా, ఆయన మీద నమ్మకంతో మనం ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నామా లేదా అన్నటువంటిది మాత్రం ఆధ్యాత్మిక సాధనలో అంత ఎత్తులకు ఎదిగామో అనుకుంటున్నటువంటి వాళ్ళకి కూడాను పరీక్షయే. ఆ పరీక్షలో గోపగణం అంతా ఎలా జయించింది అన్నది గోవర్ధనోద్ధరణ లీలలో మనకు కనపడుతుంది. వాళ్ళని ఆదర్శంగా స్వామి మనకి నిలిపారు. ఇక్కడ ఈ 3వ అంశం మరీ ముఖ్యమైనది అనిపిస్తుంది. శరణాగతి చెందాం అని చెప్పుకోవడం సులభమే, కానీ నిజంగా శరణాగతి చెందామా అన్నటువంటిది ఎవరికి వాళ్ళం వేసుకోవలసినటువంటి ప్రశ్న. సరే, ఈ సారాంశం ఆధారంగా మనం గోవర్ధనోద్ధరణ లీలలో అది గోవింద పట్టాభిషేకంగా ఎలా పరిణమించింది అన్నది ప్రస్తావన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక మాట ముందుగానే చెప్పి మొదలు పెట్టుకుందాం. మనందరికీ బృందావనం తెలుసు. బృందావనంలో
కార్తీక పాడ్యమి నాడు గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేస్తారు. అదంతా గోవింద దామోదర మాసంగా అక్కడ మహావైభవంగా నడుస్తుంది. ఆ గోవర్ధన పర్వతం అంతా చూడ్డానికి ఒక నెమలి ఆకారంలో కనపడుతుంది అంటారు. మనకి శేషాచలం ఎలా అయితే ఆదిశేషుడి ఆకారంలో కనపడుతుందని మనం భావించుకుంటామో నిజంగానే కనిపిస్తుంది. అలాగే గోవర్ధన పర్వతం కూడాను నెమలి ఆకారంలో కనిపిస్తుంది అంటారు. దాని చుట్టూత మనం ఎప్పుడైనా బృందావనానికి వెళ్ళటం తటస్థిస్తే లేదా ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి మృత్తికా రేణువుని కూడాను స్పర్శించగలిగితే మహాదృష్టం. ప్రయత్నం అయితే చేయాలిగా. ఆ గోవర్ధన గిరి చుట్టూత భగవత్ కథతోటి ఎంతో కొంత సంబంధం ఉన్నటువంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. రాధాకృష్ణులు విహరించినటువంటి స్థలం ఉన్నది. వారు తీర్థం ఆడేటటువంటి చిన్న సరస్సులు ఉన్నాయి. మన్సీ గంగా అని చెప్పి అదొక చిన్న కొలను, అక్కడ ఒక మునక వేసి ప్రదక్షిణం ప్రారంభిస్తారు. మానసీ గంగా అదొకటి ఉన్నది. అలానే మనకి భక్తికి అత్యున్నత ఉదాహరణగా గోపికలను చూపించిన ఉద్ధవుడు ఉన్నాడే, ఆ ఉద్ధవుడికి ఒక ఆలయం ఉన్నది. ఆయన పేరుతో కూడాను ఒక ఉద్ధవ కుండం ఉన్నది. బృందావన వాసులంతాను గోవర్ధనగిరిని చాలా పవిత్రంగా చూసుకుంటారు. మనబోటి యాత్రికులంతా తల ఒక రాయి పెకలించుకుని వచ్చి ఇళ్లల్లో పెట్టుకుంటారు, చాలామంది పెట్టుకుంటారు. కానీ ఒక రాయి తీద్దాము అని అంటే అక్కడ స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు దాన్ని అంత పవిత్రంగానూ భావిస్తారు. సాక్షాత్ పరమాత్మయే ఆ రూపంలో వేంచేసి ఉన్నట్లుగా భావిస్తారు. బహుశా గిరి ప్రదక్షిణాలు చరిత్రలో కృష్ణ పరమాత్మే మొదలుపెట్టించాడేమో అప్పటి సంగతి. వీళ్ళంతా ప్రదక్షిణం చేశారుగా గోవర్ధనగిరికి. ఇక ద్రోణాచల పర్వతం అంశలో ఉన్నటువంటి గోవర్ధనాన్ని పులస్త్య మహర్షి తీసుకొచ్చి అక్కడ ఉంచారు అని ప్రతీతి. అంటే ఆయన ఏదో తన ఆశ్రమానికి తీసుకెళ్ళాలనుకున్నారు. మనకి కథలలో నాకు సంధ్యా సమయం అయితే అక్కడ పెట్టేస్తే నేను అక్కడే ఉంటానని కొన్ని కథలు ఉన్నాయి కదా. అలాగే ఈ గోవర్ధన పర్వతం కూడాను నన్ను మోసుకుంటూ వెళ్తే సరే, ఎక్కడ దింపితే అక్కడ నేను ఆగిపోతాను అన్నదట. ఆయన బృందావనం చేరిన తర్వాత ఆ ప్రాంతంలో అక్కడ దింపాల్సి వచ్చింది. గోవర్ధన పర్వతం అక్కడే స్థిరపడిపోయింది. ఈ పరిక్రమ అంతా మనకి సుమారుగా 16 మైళ్ళు పడుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అక్కడ కొంత సమయం గడపగలిగితే బాగుంటుంది అన్నది నా విన్నపం. మరి గోవర్ధనం అంటే ఏమిటిది? అంటే గోవుల్ని రక్షించింది అనుకుందాం. గోత్రాణాత్ గోత్రో గోవర్ధన అని చెప్పి అన్నారు. సందర్భం ఏంటి ఇక్కడ? వీళ్ళంతా కూడాను నందాదులంతా ఇంద్రుడిని ఉద్దేశించి యాగం చేయదలుచుకున్నారు. దాని సంభారాలన్నీ సమకూర్చుకునే ప్రయత్నంలో ఉంటే మామూలుగానే పిల్లలకి కుతూహలం కదా. బాలరూపంలో ఉన్నటువంటి స్వామి తండ్రి దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నారు మీరంతా, ఏంటేంటో హడావుడిగా ఉన్నారు, మామూలుగా శత్రువుల దగ్గర అయితే దాచాలి కానీ మన దగ్గర మనలో మనం అంతా ఒకటే కదా, దాచక్కర్లేదు కదా, దాపరికం ఎందుకు, అలానే మీరు ఏదో చేస్తున్నారు, తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా, ఎరిగి చేసిన కోర్కులల్ల కలుగు, తెలుసుకుని చేస్తే ఏ పనైనా ఇంకా బాగుంటుంది, అది సిద్ధిస్తుంది అని చెప్పి వెళ్ళి అడిగాడు. నందుడేమన్నాడు? ఇంద్రుడు ఐశ్వర్య సంపన్నుడు, ఆయన వర్షానికి అధిదేవత,
మేఘాలన్నీ ఆయన చెప్పిన మాట ఏంటాయి, ఆయన కంట్రోల్లో ఉన్నాయి. అవి వర్షాన్ని కురిపిస్తాయి. కురిపిస్తే పంట పండుతుంది. పంట పండితే మనకి పొట్ట గడుస్తుంది. ధర్మార్థ కామాలు నెరవేరుతాయి. హాయిగా జీవనం వెళ్ళిపోతుంది. ఇదిగో ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అలసత్వం వహించకుండా ఇంద్రయాగం చేస్తారు. మనం కూడా అదే పని చేస్తున్నాం అని చెప్పి అన్నాడు. ఈయనేమంటాడు, అబ్బెబ్బే కాదు, ఆయన కలిగిన సంకల్పం ఆ సందర్భంలో ఇంద్రుడు దేవతా గణంలోని వాడే కానీ కొంచెం అధికారం నెత్తికెక్కినట్టుంది, కొంచెం తగ్గించాలి, ఇంద్రుడికి గర్వభంగం చేయాలి, ఏదో చూద్దాం అని చెప్పి ఆయన సంకల్పించుకున్నారు. నందుడికి ఇచ్చిన ఉపదేశం ఏంటో చూడండి. ఆ చిన్న స్వామి, కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందు, కర్మమున చెడు, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖదుఖములకు కారణమధిప. కర్మములకు తగు ఫలములు కర్ములకు నిడంగ రాజుగాని సదా నిష్కర్ముడగుని ఈశ్వరుండును. కర్మవిహీనునికి రాజు కాడు మహాత్మా. మనందరం చెప్పుకునే మాట అంతా కర్మానుసారం కదా జరుగుతుంది. మనం చేసుకున్నటువంటి పుణ్యపాప కర్మలని బట్టి మనకి జన్మ కలుగుతుంది. దాని ఫలంగానే వృద్ధి క్షయాలు కలుగుతాయి. కాబట్టి కర్మయే దైవం, ఇంద్రుడు కాదు. సకల జీవుల సుఖదుఖాలకి కూడాను కర్మలే కారణమవుతుంది. కర్మలకి తగిన ఫలితాన్ని ఎవరిస్తారు? ఈశ్వరుడు ఇస్తాడు. ఈశ్వరుడు అంటే ఇంద్రుడా? కాదు కదా. వారి కర్మలకి తగిన ఫలాలని ఈశ్వరుడే ఇస్తున్నప్పుడు కర్మయే దైవతం కదా. కర్మను చేయనటువంటి వాడికి ఈశ్వరుడు ఫలాన్ని ఇవ్వడు. ఆయన్ని కాదని ఇంద్రుడు ఏమన్నా ఇస్తాడా? అందుకని అలా కాదు నాన్న. కర్మంబు దైవతంబు, ఆ కర్మమే దైవం. మనందరికీ విహిత కర్మలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కర్మ, నియత కర్మ, వర్ణాశ్రమ ధర్మాలని బట్టి ఉన్నాయి. అందుకని మనం మనకి ఫలాన్ని ఇస్తున్నటువంటి కర్మని నమ్ముకుని ఇంద్రుడు కోపిస్తాడు అన్నటువంటి శంక ఏమీ పెట్టుకోకుండా మన బ్రతుకు తెరువుకు ఆధారమైనటువంటి పశువులను మేపుకోవటం, వాటికి ఆధారమైనటువంటి గోవర్ధన పర్వతానికి మనకి శుభాలను కోరేటటువంటి విప్రోత్తములకి తృప్తిని కలిగించేలాగా యజ్ఞాన్ని ఆచరించటం మంచి పని నాన్నగారు అంటే నందుడు అన్నాడు, మరి నువ్వేదో చెప్తున్నావురా, బాగానే ఉంది, దీనికి ఏమైనా కల్పం ఉన్నదా అన్నాడు. అంటే ఇంద్రయాగానికి మీరు ఏమి చేయదలుచుకున్నారో అదంతా మనం గోవర్ధన పర్వతానికి చేద్దాం. గంధాలంకరణాంబరావళులచే కైసేసి ఇష్టాన్నముల్ బంధుశ్రేణియు మీరలం కుడిచి ఆ భాషారతిన్ వేడుకల్ సంధిల్లన్ గిరి గో ద్విజానల నమస్కారంబు గావింపుడోజన్ ధర్మంబని తోచెనేని జనక జన్మంబు ధన్యంబగున్ అన్నారు స్వామి. గోవర్ధన పర్వతానికి, గోవులకి, బ్రాహ్మణులకి, అగ్నికి భక్తి తత్పరులై సాదరంగా నమస్కరించండి. ఇలా చేస్తే జన్మ ధన్యమవుతుంది అన్నారు. అప్పుడు ఈ పెద్దవాళ్ళందరూ ఏం చేశారు? అప్పటిదాకా వాళ్ళకి కలిగినటువంటి అనుభవాన్ని పురస్కరించుకొని కృష్ణుడు ఏం చెప్తే అది బాగు అని ఆయన చెప్పినటువంటి రీతిగా మొత్తం పుణ్యాహవచనం చేశారు, జరిపించారు, అన్నదానాలు చేయించారు, పశువులకి మంచి పచ్చిక ఇచ్చారు. ఎడుగో కృష్ణుడు, అడుగో కృష్ణుడు అని వీళ్ళందరూ ఆడుకుంటున్నట్టుగా కోలాహలంగా ఉండగా స్వామి ఏం చేశారు అని అంటే, తానొక శైలాకృతి దాల్చి గోపకులతో నుండొండ పూజించి గోపక దత్తాన్నములు ఆహరించే విభుడా ప్రత్యక్ష శైలాకృతి అన్నారు పోతన గారు. ఆ సందర్భంలో వాళ్ళతో కలిసి ఉన్నాడు. ఆయనే ఒక కొండ రూపం ధరించాడు. ప్రత్యక్ష శైలాకృతిలో వారు అర్పించినటువంటి నివేదనలన్నీ కూడాను స్వీకరించాడు.
వాళ్లతో పాటుగా సగోపాలుడై వనజాక్షుండు నమస్కరించే గిరికిన్ వందారు మందారుడై. పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఏం చేస్తే అది కదా మిగతా వాళ్ళు ఆచరిస్తారు, ఆయన చేసి చూపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళంతా ప్రదక్షిణం చేశారు. ఈ విషయం ఇంద్రుడు తెలుసుకున్నాడు. మహేంద్రుండంతయు నెరింగి మహాకోపంబున ప్రళయ ప్రవర్తకంబులగు సంవర్తక మేఘంబుల జీరి ఇట్లనియే. అధికారం నెత్తికెక్కితే మాట ఎలా కరుకు తేలుతుందో చూడండి. పెరుగుల్ నేతులు ద్రావి క్రొవ్వి భువిన్ ఆభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదళన క్రీడా సమారంభ దుర్భర దంభోళిధరున్ పురందరునను పాటించి పూజింపక ఆ గిరికిన్ పూజలు చేసి పోయిరిదిపో కృష్ణుండు ప్రేరేపగన్. వీళ్ళంతా, ఈ గొల్లవాళ్ళంతా పాలు పెరుగు నెయ్యి కడుపార సంవత్సరాలుగా మెక్కి మెక్కి బలిసిపోయి గర్వించి ఉన్నారు. నా వజ్రాయుధం తిరుగులేనిది కదా, నేను దాన్ని ధరించి పర్వతాల రెక్కలను అవలీలంగా ఛేదించేటటువంటి వాడి దేవతలకి ప్రభువుని నేను, నన్ను పూజించటం మానేసి గోపాలురు కృష్ణుండు ప్రేరేపగన్, శ్రీకృష్ణుని ప్రేరణతో కొండకు పూజలు చేసి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతారా? ఆ కృష్ణుడు వాచాలం బాలం స్తబ్ధం అగ్నః పండితమానినం కృష్ణం మర్త్యముపాశ్రిత్య గోపామే చక్రురప్రియం. ఇలా అన్నాడు. గురుదేవహీను బాలుని గిరిభూజ ప్రముఖ వాసు కృష్ణుననీసున్ పరిణామశీలు కుల గుణ విరహితు చేపట్టి ఇంద్రు విడిచిరి గొల్లల్. కృష్ణుడు ఏమన్నా గొప్పవాడా? వాడు గురువులని దేవతలని గౌరవించుడు, ఎప్పుడూ కొండకోణల్లో తిరుగుతూ ఉంటాడు, ఒక చోట నివసించేవాడు కాదు, ఎవరికీ ప్రభువు కాదు. చంచలమైనటువంటి స్వభావం చూసామా? కులం లేదు, గుణం లేదు. అలాంటి మూర్ఖుడి మాటలు నమ్మి ఈ గొల్లలు సురపతినైన నన్ను పూజించటం మానుకున్నారు. విమల ఘనతర ఆత్మవిజ్ఞాన విద్యచే నిగుడలేక ఉడుపనిభములగుచు కర్మమయములైన క్రతువుల భవమహాన్నవము గడవ కోరినారు వీరు. ఆత్మవిజ్ఞాన సంపదని పొందలేక, పొందాల్సిందేంటి అని అంటే ఆత్మవిజ్ఞానం పొందాలి ఎవరైనా. ఇది ఈ జీవయాత్ర సమర్థవంతంగా సాగించడానికి, తీరం చేరుకోవడానికి చిన్న చిన్న నాటుపడవల్లాంటి కర్మ పరంపరలతో నిండినటువంటి యాగాలను ఆచరించి ఈ పిచ్చివాళ్ళు సంసారం అనే మహాసముద్రాన్ని దాటుతారా? ఉద్యత్ సంపదనమ్మి నందతనయోద్యోగంబునన్ వెర్రులై మద్యాగంబు విసర్జనీయమనిరి మర్చుల్ వడిల్ మీరు మీ విద్యుద్వల్లులగప్పి గర్జనములన్ వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు బొంద రాల్గురియుడి శౌర్యంబవార్యంబుగన్. ఇంత కఠినంగా మాట్లాడాడు. ఈ వెర్రిగొల్లలు తమ సంపదను నమ్ముకొని వాడి ప్రోత్సాహంతో నా యాగాన్ని ఆచరించే అవసరం లేదనుకున్నారు. మెరపుతీగలతో కప్పేసేయండి, ఉరుములతో వేధించండి, పరాక్రమంతో విజృంభించండి, వడగండ్ల వానలతో గోపాలురని గోవులని మృత్యువు పాలగునట్లు చేయండి అంటున్నాడు. ఇబ్బంది పెట్టమని కూడా కాదు, తీసేసేయండి, లేపేసేయండి అని మాట్లాడుతున్నాడు. మరి ఈయన ఆదర్శవంతమైన రాజా అని అంటే ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తాను అంటాడు.
మీ వెంట ఒత్తు నేనై రావణనాగంబు నెక్కి రయమొప్పంగా దేవగణంబులతోడను గోవిందుని మందలెల్ల కొందల పెట్టన్. ఆయనే నడిపించవచ్చుగా. అంటే ముందు సేనాపతులని వాళ్ళని వీళ్ళని పంపించేది సంప్రదాయం అనుకున్నా, ఎదుర్కోవలసినటువంటి శత్రువు గొప్పవాడు కదా, మరి అలా చేయలేదు. ఎందుకు చేయలేదో. ఆ తర్వాత మహాభీకరమైనటువంటి వర్షం పడింది. ప్రళయ కాలాగ్నులలాగా ప్రచండుడైనటువంటి రుద్రుడి చేతిలో గద ఒకటి ఉంటే, ఆ గదని ఆయన విసురుతూ ఉంటే అప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో పిడుగుపాట్లు అలా ఉన్నాయట. అక్కడ ఉన్నటువంటి పశువులన్నీ కూడాను భయపడిపోయాయి. అక్కడ పశువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. కానీ ముందు శ్రీకృష్ణుని రక్షింపమన్నది ఎవరు అని అంటే ఈ ఆలమందలే రక్షింపమన్నాయి. తర్వాతనే గోపకులందరూ వెళ్ళి రక్షింపమన్నారు. గోపాలురు, వృషభములు, గోవులు రక్షణ చూసుకుంటూ అలాగా కృష్ణుడు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ చూస్తూ ఉన్నాయట. కృష్ణ కృష్ణ మహాభాగ త్వన్నాథం గోకులం ప్రభో త్రాతుమర్హసి దేవాన్నః కుపితాత్ భక్తవత్సల. కృష్ణ, నీవు కృపానిధివి కదా, ఈ గొల్లపల్లంతా కూడా వ్యాకులపాటుకు లోనైంది. ఎక్కడున్నావయ్యా? ఎందుకు ఊరుకున్నావయ్యా? నీ పాదాలనే నమ్ముకుని నీ అండన ఉన్నటువంటి ఈ గోపాలురు, గోపికలంతా దైన్య స్థితిలో ఉన్నారు. వారి భయాలని, బాధలని పోగొట్టి వారిని కాపాడకుండా ఉండటం నీకు న్యాయం కాదు కదా. ఇలా గోపాలకులంతా కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ యురుములు నీ మెరుములు నీ యసనుల ఘోషణములు నీ జలధారల్ నీయాన తొల్లి ఎరుగము కూయాలింపంగదయ్య గుణరత్న నిధి వారి బరువయ్య మందల వారికి ఇదే పరులు లేరు వారింపంగా వారిద పటల భయంబును వారి రుహదళాక్ష నేడు వారింపగదే. భరింపలేనటువంటి వర్షానికి తాళలేకున్నారు. ఎవరు రక్షిస్తారు వీళ్ళని? మా అందరికీ నీవే దిక్కు కదా కమలదళాక్ష. ఈ ప్రళయకాల మేఘాల భయం నుంచి ఇక కాపాడాల్సింది నీవే అని నవిని సర్వజ్ఞుండైన కృష్ణుండంతయు నెరింగి ఇంద్రుడు రాళ్ళు కురిపిస్తూ ఉన్నాడు కదా, ఆయన ఇలా అన్నాడు. నిర్జరేంద్ర విభవోత్థిత గర్వ నగాధిరూఢుడై కన్నుల కానడి ఇంద్రుడిటు గర్వపరుండు కాన నేర్చునే. ఆయనకేం కనపడట్లేదు, కన్ను నిన్ను కానకుండా ఉన్నాడు. పక్క వాళ్ళ ఔన్నత్యాన్ని గుర్తిస్తాడా? అయితే మరి శిక్షించాలి అని అంటే దేవతలంతా నన్ను సేవిస్తారు. మామూలుగా వారికి రాజ్యగర్వం లేదు, ఉండదు. కాబట్టి వాళ్ళకి చెరుపు చేయలేము, చేయకూడదు. లోకాలకి శాంతి కలిగించడానికి గర్వభంగం చేయాలి అని అనుకుని స్వామి ఈ అక్కడ చేరినటువంటి గోపాలురందరితోటి ఇలా చెప్పుకుంటూ వచ్చారు. కలగకుడి వధూజనులు కంపమునందకుడి వ్రజేశ్వరు తలగకుడి కుమారకులు తక్కిన వారలు రాలవానచే నలగకుడి వసూరజమునక్కడ నిల్వనీకుడి మెలపున మీకునీశ్వరుడు మేలుసగున్ కరుణార్ద్రచిత్తుడై. ఇలా ఆశ్వాసించారు స్వామి. గోపికలారా, గోపాలకులారా, బాలకులారా, మిత్రులారా, ఈ వానకి ఏమాత్రం కలత చెందకండి, కలగకుడి, కంపము నొందకుడి, భయపడకండి.
తలగకుడి చెదిరిపోకండి, ఆయాసపడకండి, పశువులన్నిటినీ ఒకే చోట చేర్చండి. పరమేశ్వరుడు దయామయుడు కదా. మీకు ఈశ్వరుడు మేలుసగున్ కరుణార్ద్రచిత్తుడై అన్నాడు. నేను మీకు అభయమిస్తాను అనలేదు, మరి ఇక్కడ ఈశ్వరుడు అన్నాడు. ఆ ఈశ్వరుడు ఎవరో వాళ్ళందరికీ తెలుసు. ఇత్యుక్త్వా ఇలా అని ఏకేన హస్తేన కృత్వా గోవర్ధనాచలం దధార లీలయా కృష్ణ ఛత్రాకమివ బాలక అన్నది మూలం. ఇంత పని చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏంటి? తస్మాన్ మచ్చరణం గోష్ఠం మన్నాథం మత్పరిగ్రహం గోపాయే స్వాత్మయోగేనో సోయం మే వ్రత ఆహిత అనుకున్నారు స్వామి. వీళ్ళంతా నన్ను శరణు వేడినటువంటి వాళ్ళు, నేను ప్రభువుగా తీసుకున్నటువంటి వాళ్ళు, నాచే గ్రహింపబడినటువంటి వాళ్ళు, నాకు ఆశ్రితులు, సమకాలికులు కాదు, ఆశ్రితులు. మనం స్వామికి సమకాలికులుగా ఉన్నాము అని అంటే ఆయన లీలల్లో మంచి చెడ్డలు వెతుకుతాం. ఆశ్రితులుగా ఉన్నాము అని అంటే ఇందాక అనుకున్నట్టుగా త్రికరణ శుద్ధిగా శరణు వేడగలుగుతాం. మనం ఆశ్రితులమా సమకాలికులమా అన్నది ఎవరికి వాళ్ళం పరిశీలించుకోవలసిందే. వాళ్ళందరూ ఆశ్రితులు కాబట్టి ఆయన ఏకైన హస్తేన ఒంటి చేత్తో అలవోకగా ఆ గోవర్ధన పర్వతాన్ని ఓ చిన్న పిల్లవాడు కుక్క గొడుగును పుట్టగొడుగును పైకెత్తినట్టుగా అలా లీలగా పైకి లేపేశారు. కిరియై ధర ఎత్తిన హరి కరి సరసిజ ముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధన గిరి ఎత్తెన్ చక్క నొక్క కేలన్ లీలన్ అన్నారు పోతన గారు. కిరియై ధర ఎత్తిన హరి, అప్పుడెప్పుడో యజ్ఞవరాహమూర్తి అయి భూమిని ఉద్ధరించాడు కదా ఆయన. త్రిభువన శంకర కరుడై ముల్లోకాలకి శుభం కలిగించేటటువంటి సంకల్పంతో ఒక ఏనుగు తామర మొగ్గని పైకెత్తిన రీతిగా, మూలంలోనేమో పిల్లవాడు బాలకుడొకడు పుట్టగొడుగును పైకెత్తినంత తేలిగ్గా ఎత్తేశాడు అన్నారు. పోతన గారేమో ఒక ఏనుగు ఒక పద్మాన్ని పైకి లాగినట్లుగా తీసినట్టుగా తామర మొగ్గని పైకెత్తినటువంటి రీతిగా గోవర్ధనగిరిని ఒక్క చేత్తో అవలీలగా ఎత్తేశాడు అన్నారు. ఆశ్చర్యం ఏముంది అందులో? ఆయన ఘటనా సమర్థుడు, అంతటికీ ప్రభువు, నియామకుడు. దండిని బ్రహ్మాండంబులు చెండుల క్రియబట్టి ఎగురజిన్నడు హరికిన్ కొండ వెకలించి ఎత్తుట కొండొక పనిగాక ఒక్క కొండా తలపన్. బ్రహ్మాండాలని సైతం బంతుల్లాగా ఎగరేసుకుంటూ జగ్లరీ చేసేటటువంటి స్వామికి ఒక కొండ పెకలించి ఎత్తడం ఏమైనా పెద్ద పనా? అంత ఘనకార్యమా? అది ఏం కాదు కదా, చాలా చిన్న పని. ఇంకా పోతన గారు ఇంకొక పోలిక కూడా ఇచ్చారు. ఒక బాలకుడు పుట్టగొడుగును అనలేదు కానీ పూలగుత్తిని తన శృతి మెత్తని పసిపిల్లల చేయి ఎర్రగా ఉంటుందనుకోండి, ఎర్రటి చేతితో పట్టుకున్నటువంటి రీతిగా ఓ పక్క చిరునవ్వు చిందిస్తూ, అంటే వెయిట్ లిఫ్టింగ్ చేసినట్టు ఏమైనా నెత్తిన మోయలేని బరువు పెట్టినట్టు ఏమైనా పళ్ళు బిగబెట్టి శరీరం అంతా బిగదీసి అంత స్టంట్ చేసాడా అని అంటే అదేం లేదు. అవలీలగా మందహాసంతో నగవుతో కృష్ణుండు తానం మహాశైలంబున్ వలకేలదాల్చి విపుల ఛత్రంబుగా పట్టెన్ అన్నారు. గొడుగు పట్టినట్టుగా ఆయన ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు. మరి గోవర్ధన పర్వతం చేసుకున్నటువంటి అదృష్టం ఏంటి? ఆ స్వామి చేత సంభావింపబడినటువంటి అదృష్టం ఆ పర్వతానికి కలిగిందే. అది ఏ పుణ్యం చేసిందో మరి నాకైతే తెలీదు. రాతల్లి రమ్ము తండ్రి వ్రేతలు గోపకులు రెండు
వినుడి గర్తక్ష్మాతలమున నుండు గోవ్రాతముతో మీరు మీకు వలసిన ఎడలన్. ఇలా పిలిచారు స్వామి. అమ్మ రండి, తండ్రి విచ్చేయండి, గోపికలారా గోపాలులారా, నా మాట మీద విశ్వాసం ఉంచి ఈ పర్వతాన్ని పైకి తీయగా ఏర్పడినటువంటి పల్లపు ప్రదేశానికి మీరంతా మీ మీ గోగణాలతోటి రండి, ఇచ్చట మీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండండి. ఏమన్నా సందేహపడుతున్నారా? బాలుండి ఇతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని క్రింద నిలువన్ శంకింపగా బోలదు. వీడేమో చిన్నపిల్లవాడు, చూస్తే ఈ పర్వతమేమో భారీగా ఉంది, దాదాపుగా చాలా పెద్ద పర్వతం కదా, ఇంత పెద్ద పర్వతాన్ని వీడు మొయ్యగలడా లేడా, భరించగలడా లేడా అని ఏమన్నా అనుమానిస్తారేమో. అనుమానించకండి. ఈ శైలాంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులారా నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. నాకేలల్లాడదు, నా వ్రేలు వణకదు. కొండలతో సముద్రంతో నానా జీవజాతులతో కూడినటువంటి భూమండలం అంతా పైబడ్డప్పటికీ కూడా నా చేయి కదలదు, నా వేలు మెదలదు. సంపూర్ణమైన విశ్వాసంతో సంతోషంతో ఈ కొండ క్రిందికి వచ్చి నిలబడండి అని పలుకుచున్న హరి పలుకులు విని నమ్మి, ఎలా నమ్మారు? నెమ్మనమ్ముల నమ్మి కొండ ఎడుగునం తమ తమ ఇమ్ములం పుత్రమిత్ర కళత్రాది సమేతులై గోవులం తారును గోపజనులు జనార్దన కరుణావిలోకనామృత వర్షంబున ఆకలి నీరు వట్టుల చొప్పెరుంగక కృష్ణ కథా వినోదంబుల నుండిరి ఇవ్విధంబున. ఈ వచనం ఎందుకు చదువుతున్నానంటే, సత్కాలక్షేపం ఏంటి? మనం ఇద్దరం ఒక చోట చేరితే నీ గురించి నేను, నా గురించి నేను మాట్లాడుకోం. అక్కడ లేని మూడోవాడి గురించి మాట్లాడతాం. తదాపి ఆ మూడోవాడిలో ఉన్నటువంటి నకారాత్మక గుణాలు ఏముంటాయో, నెగటివ్ షేడ్స్ ఏముంటాయో వాటి గురించే మాట్లాడుకుంటాం ఎక్కువ. బహుశా అది మనలో ఇన్బిల్ట్గా ఉన్నటువంటి ఎర్రరేమో. దాన్ని చక్కదిద్దుకోవాలి. దానికి కూడా ఒక దారి ఇక్కడ వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ కొండ కింద గడిపారు. ఎలా గడిపారు? జనార్దన కరుణావిలోకనామృత వర్షంబున. వాళ్ళకి ఆకలి తెలియలేదు, దప్పిక తెలియలేదు. ఎందుకు తెలియలేదు అని అంటే, స్వామి కరుణతో చూస్తున్నటువంటి చూపులు ఆ కన్నులలో కన్నుగా కలిపి వాళ్ళు అలాగా అక్కడ కురుస్తూ ఉన్నటువంటి కరుణామృతాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళకి దేహస్మృతి లేదు, అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు. మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? కృష్ణ కథా వినోదంబుల నుండిరి. ఇంతదాకా ఈయన ఏం చేశాడో వాటి గురించి, పూతన దగ్గర మొదలు పెట్టుకొని గోపికా వస్త్రాపహరణం దాకా ఇంకా ఏమేమి అతిమానుషమైనటువంటి లీలలు చేశారో వాటి గురించి మాట్లాడుకుంటూ ఆ కథలతో వినోదిస్తూ ఉన్నారు. ఇలా ఎన్ని రోజులు గడిచింది అని అంటే, బహుశా మొదటి భాగవత సప్తాహం కూడా అక్కడే జరిగింది. 7 రోజులు ఎడతెరిపి లేకుండా, రాత్రి పగలు సంధ్య తేడా లేకుండా ఆ వర్షం అలా కురుస్తోంది. చిన్న చీకటి, పిడుగులు, ధ్వనులు, మెరుపులు. వీళ్ళకి భయం ఉన్నదా? లేదు. ఆ 7 ఏండ్ల పసివాడి అండన నిలబడి ఇంత పెద్దవాళ్ళు మహామహులంతా కూడాను నిశ్శంకగా, నిర్భయంగా కృష్ణ కథలతో ఆయన లీలలని పాడుకుంటూ చెప్పుకుంటూ అలాగా కాలక్షేపం చేశారు. అప్పుడు ఆ కొండ ఎలా ఉంది అని అంటే, అది ఆయన చేతి మీద ఒక పద్మంలాగా ఉందిట.
ఆ పైనుంచి అలా అలా మేఘాలన్నీ వస్తూ ఉన్నాయి, కురిసిపోదాము అని వస్తూ ఉన్నాయి. ఆ మేఘాలన్నీ ఎలా ఉన్నాయని అంటే బాగా విచ్చుకున్నటువంటి పద్మం మీదకి వచ్చి వాలుతున్న గండు తుమ్మెదల్లాగా ఉన్నాయట. ఏం పోలికలు వేశారో. ఇక ఇట్లు 7 అహోరాత్రములు గిరి ధరించిన అవతల ఆయనకి విసుగు పుట్టిపోయింది. గిరిభేది విసిగి వేసరి ఆయన కూడా ఇప్పుడు ఏం చేశాడు, కృష్ణ చరితంబులు విని, అంటే ముందువన్నీ కొంచెం కొంచెం ఆయనకి ఇప్పుడు వినపడ్డాయేమో, విని ఆశ్చర్యపోయి విఫల మనోరథుండై మేఘంబుల మరలించుకొని సనియే, ఆ మేఘాలను తిప్పుకుని వెళ్ళిపోయాడు. ఇక ఇంకేమన్నా చేద్దాం అనుకున్నాడో ఏమో, అలా వెళ్ళిపోయాడు. అంతా నభోమండలంబు విద్యోతమాన ఖజ్జోతమండలంబగుట విని గోవర్ధన ధరుండు గోపాలకులకిట్లనియే. ఇక అక్కడంతా వాన వెలిసింది కదా, వెలుతురు వస్తోంది, సూర్యమండలం యొక్క కాంతితో బృందారణ్యం అంతా ప్రకాశిస్తోంది. స్వామి పరిస్థితిని గమనించి ఈ గోవర్ధనధారి అయిన స్వామి గోపాలకులతో వర్షం నిలిచిపోయింది, గాలివేగం తగ్గిపోయింది, వరద ఆగిపోయింది, నదీ ప్రవాహాల ఉరవడి కూడా తగ్గిపోయింది, ఏ బాధ లేదు, మీరంతా మీ సతీ సమేతులై మీ పరివార జనంతో కొండ క్రింది నుండి బయటకి రండి అన్నారు. ఇప్పుడు కృష్ణుని సూచనతోటి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. వాళ్ళకు ఉండేటటువంటి సంసారం అంతా ఎత్తుకుని, ఆ సంసారంలో వాళ్ళ బండ్లు కూడా ఉన్నాయి, మొత్తం తీసుకుని బయటకు వచ్చేసారు. అప్పుడు స్వామి పర్వతాన్ని ఎక్కడి నుంచి తీశారో అక్కడే నిలిపారు. మరి ఇప్పుడు కృష్ణుడికి ఏమి ఇవ్వాలి, వీళ్ళంతా అంత కాపాడాడు కదా, ఏం సన్మానం చేయాలి, ఏం సమర్పించుకోవాలి? పోతన గారు ఏమన్నారంటే ఒక్కటే అన్నారు, గోపాలురందరూ శ్రీకృష్ణుని కౌగిలించుకొని ఆ శరీరం యొక్క స్పర్శ పొందడం ఎంతటి మహాదృష్టం. గోపాలుర యొక్క శరీర స్పర్శ తగలటం స్వామికి అదృష్టమేమో మరి, ఎందుకంటే ఆయన భక్తపరాధీనుడు కదా. వాళ్ళందరూ ఆయనకి ఏమన్నా 4 స్వీట్ ప్యాకెట్లు లేకపోతే ఏదన్నా గోల్డ్ రింగు ఇలాంటివి ఏం చేయించలా, వెళ్ళి కౌగిలించుకున్నారు. కొంతమంది దీవించారు, కొంతమంది అక్షతలు వేశారు. ఇంతే వాళ్ళు చేసినటువంటి సన్మానం. కొంతమంది బాగా అన్నారు, ఆనందేన యశోదయా సమదనం గోపాంగనాభిః చిరం సాశంకం బలవిద్విషా సకుసుమై సిద్ధైః పృథివ్యాకులం శేర్ష్యం గోపకుమారకైః సకరుణం పౌరైః జనైః సస్మితం యో దృష్టః. అంతా ఆయన ఏమన్నా ఆయాసపడి ఓ అని చెప్పి బయటకు వచ్చాడా అని అంటే లేదు. అదే మందహాసం, అదే అలసట లేని గాత్రం, నీలమేఘశ్యాముడైనటువంటి ఆ స్వామి అలా వస్తే యశోదాదేవి ఆనందేన, ఓ నా కొడుకు ఇంత గొప్పవాడా అని ఆనందంతో చూసింది యశోద. గోపికలు సమదనం, కొంచెం మోహంతో చూశారట. అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా నవ్వునని చూసిరి, మందహాసంతో చూశారు. ఈయన ఉన్నాడు కదా బలవిద్విష, ఆయన ఇంద్రుడు, త్రిదశ విభుండు, సా శంఖం, కొంచెం అనుమానంగాను కొంచెం ద్వేషం కూడా కలిసి ఉందేమో ఆ చూపులో, అలా చూసేట. ఇక పైన ఉన్నటువంటి సిద్ధులు సాధ్యులు, ఇది కామన్ కదా, ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు పుష్పవర్షం కురిపించటం, వాళ్ళంతా కూడా పుష్పవర్షం కురిపిస్తూ స్వామిని ఆనందంగా చూశారు. ఒక కొండని కదిలిస్తే భూమిలో భాగం కదా, పోనీ భూమితో కలిసి ఉన్నది కదా, భూమికి కొంచెం వ్యాకులత కలిగింది. అది ఆ వ్యాకులతతో చూసిందట పుడమి, ఏం జరిగింది ఇక్కడ అని. శేర్ష్యం గోపకుమారకై, స ఈర్ష్యం గోపకుమారకై,
అక్కడ కృష్ణుడి ఈడులో ఉన్నటువంటి గోపకుమారులంతా కొంచెం అసూయతో చూశారట, వాడు ఎత్తాడు మేము ఎత్తలేకపోయామని. సకరుణం పౌరై, ఆ ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కూడాను, పౌరులంతా కూడాను, ఇంత పని చేసావా కృష్ణ మా కోసం, ఎంత అలసిపోయావో అన్నట్టుగా సదయా సకరుణం, కరుణతో దయతో చూశారట. ఇలా ఎవరెవరి చేత ఎలా ఎలా చూడబడ్డాడో ఆయన స పునాతు నహ మురరిపు ప్రోత్క్షిప్త గోవర్ధన. లీలాశుక్ల వారు చేసినటువంటి ప్రార్థన ఇది. గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి ఆ స్వామి, ఆయన్ని అందరూ ఇలా ఇలా చూశారు, అలాంటి స్వామి మమ్మల్ని పవిత్రులనుగా చేయుగాక అని లీలాశుక్ల వారు మహా ఆదరంతో ప్రార్థించారు. కృష్ణ భావన పొందినటువంటి, కృష్ణానుభూతిలో మునిగిపోయినటువంటి సాధకులు ఆంధ్రదేశంలో చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో లీలాశుక్ల వారు ఒకరు. అలానే నారాయణ తీర్థుల వారు తరంగాలలో గోవర్ధన గిరిధర గోవింద అనుకుంటాను, గోకుల పాలక పరమానంద అని ఒక తరంగం ఒకటి ఉన్నది. ఆయన ఒక ఆయన, ఇంకా ఎందరెందరో స్వామి లీలని పాడినటువంటి వాళ్ళు. ఆ తర్వాత వీళ్ళకి ఇంకా తీరలేదు. సరే, ఎన్ని గంటల వరకు కృష్ణుడి గురించి మాట్లాడుకోవటంలో ఉండే ఆనందం, ఆ ఆనందం వీళ్ళకి తీరలేదు. ఇంకేం చేశారు అని అంటే వాళ్ళంతా కూడాను మెల్లగా గొల్లపల్లకి చేరుకుంటూ వచ్చారు. గోవర్ధన పూజకని కదా వెళ్ళారు, ఉన్నటువంటి గోకులానికి రావాలి, కొంచెం దూరం ఉంటుంది. ఆ వచ్చే దారిలో అంతా కూడా కృష్ణుడు ఏం చేశాడు, అప్పుడు ఇలా మాట్లాడాడు, ఇప్పుడు ఇలా చేశాడు, ఇదే చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం కృష్ణానుస్మరణమే. కృష్ణ స్మరణంతో ఆగలేదు, కృష్ణ అనుస్మరణం చేసుకుంటూ వచ్చారు. ఎడతెగని తైలధారగా సాగినటువంటి కృష్ణ కథాకీర్తనం అక్కడ. మరి వాళ్ళు కాకపోతే పవిత్రులు మరెవరవుతారు? చిన్నప్పుడే పూతనని చంపేశాడు, 3వ నెలకు ఓ బండిని ఎరగొట్టాడు, ఏడాదికి తృణావర్తుడని ఒకడు వస్తే సుడిగాలిలాగా వాడిని కాస్త కూల్చేశాడు. ఇన్ని మహిమలు చేసినటువంటి వాడు ఇంత వెన్నముద్దకి లోబడిపోయి ఇంతమంది గోపికల దగ్గర ముద్దులు కులుకుతూ వాళ్ళు అందించేటటువంటి ప్రేమని స్వీకరించడానికి ఆరాటపడుతున్నాడు. పశువుల్ని కాస్తున్నాడు, దూడలని కాపాడుకుంటున్నాడు. అలా వెళ్తూ కొంగలాంటోడు ఒకడు వస్తే బకుని జీరే వాడిని చంపేశాడు, వత్సాసురుణ్ణి చంపేశాడు, మద్ది చెట్లని కూల్చేశాడు, ఖరదైత్యుణ్ణి సంహరించాడు. వీడు కేవలం మానవ బాలకుడేనా, మనుజుడేనా అని ఆశ్చర్యపోయారు. తెంపరి అయి రాముని చే సంపించే, బలరాముడితోటి ప్రలంబాసురుణ్ణి చంపించాడు, అగ్నిని దావాగ్నిని మింగేశాడు, కాళీయుని పడగల మీద చేరి వాడి గర్వాన్ని రూపుమాపి ఇంకొక చోటికి పంపించాడు. ఇన్ని చేసినటువంటి వాడు ఏమైనా మనుష్య కుమారుడే అయ్యుంటాడా, నమ్మచ్చా? ఇలా మాట్లాడుకుంటూ ఆ మాటల్లో జరుగుతూ ఉన్నది మాత్రం కృష్ణ కథా సంకీర్తనం, కృష్ణ లీలా వినోదం. ఇక అన్యమునకు తావెక్కడా ఉండదు. మనం భాగవతం చదువుకుంటూ ఉంటే, భావిస్తూ ఉంటే, వింటూ ఉంటే, అంటూ ఉంటే, ఆ అన్న క్షణంలో మనంగా ఉండమన్నటువంటిది సత్యం. మనల్ని ఏదో ఒక ఆనందం అది లోపరుచుకుంటుంది. చివరాఖరికి మనం ఎంత తత్వ విచారణ చేసినా పరమాత్మ ఆనంద స్వరూపుడని కదా చెప్తాం, సచ్చిదానంద ఘనస్వరూపుడు అంటాం కదా. చివరి ఆఖరికి ఇందులో కలిగేది ఏంటి అని అంటే మనము తాను అగుట అన్నటువంటిది సిద్ధిస్తుంది. మరి దానికి ఒక సులభోపాయం ఏంటి అని అంటే భాగవత కథ అనడము వినడమును.
అందుకనేనేమో మన తెలుగుదేశంలో భాగవతం భాగవతం అంటుంటే బాగవుతాం అన్నటువంటి ఒక నానుడి బాగా ఉంది అంటుంటాం. మరి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే 7 ఏండ్ల బాలుండెక్కడ క్రీడన్ కరి తమ్మి ఎత్తు క్రియ అందరము చూడ గిరి ఎత్తుటెక్కడా, వేడుకనొక చేత, అది కూడా ఒక్క చేత్తో, నేడు వెరగవు కాదే. ఇలా అనుకుని, ఓ నందా గోపవల్లభ, నీ కుమారుడు మానవ మాతృండే తండ్రి అన్నారు. అప్పుడు ఈ నందుడికి ఏం గుర్తొచ్చింది అని అంటే, కృష్ణ అని పేరు పెట్టినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు, గర్గమహాముని. ఆయన ఆ సందర్భంలో నందుడికి చెప్పినటువంటి కొన్ని అంశాలు నందుడికి గుర్తొచ్చాయి. ఆ చెప్పినటువంటి రహస్యాలను అన్నీ ఆయన గుర్తు తెచ్చుకొని, దీనిలో ఏం సందేహం లేదు, శంక లేదు, కృష్ణుడు ఎవర్రా అనంటే లోకరక్షకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశే, సాక్షాత్తు ఆయనే ఈయన అని నేను అనుకుంటున్నాను అని చెప్పి నందుడు అన్నాడు. వాళ్ళంతా కూడాను అవునవును నిజమే, మీరు చెప్పింది నిజమే, శ్రీకృష్ణుడు నిజముగా శ్రీహరి యొక్క అవతారమే అని చెప్పి అన్నారు. ఇక్కడ ఇప్పుడు ఏంటి అని అంటే, ఇంద్రుడు వచ్చాడు మళ్ళీను, వెనక్కి ఇంటికి వెళ్ళాడు, కొంత ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నాడేమో. ఆయనేమన్నాడు, ఆయన ఏం చేశాడు, నేనేం చేశాను, ఆయన కదా ఒకప్పుడు నాకు త్రైలోక్య సామ్రాజ్య అధిపత్యాన్ని ఇచ్చినటువంటి వాడు కదా, నేనేంటి ఇలా చేశాను అనుకుని ఆయన వచ్చాడు. ఇక్కడ బాగా ప్రసిద్ధమైనటువంటి ఒక పోతన గారి పద్యం, హరి కేలను గిరి ఎత్తి వర్ష జలఖిన్నాభీర ఘోరాజికిన్ శరణంబైన త్రిలోకరాజ్య మదమున్ చాలించి నిర్గర్వుడై సురభింకోడి బలారి వచ్చి కనియన్ సొంపేది దుష్ట ప్రజేశ్వర దుర్మాన నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు శ్రీకృష్ణుని. స్వామిని దర్శించుకోవడానికి వచ్చాడు. నేను త్రిలోకాధిపతిని అనే అహంకారం ఇప్పుడు కాస్త తగ్గింది, ఆయనకి సమసిపోయింది. తన వైభవాన్ని బయట పెట్టుకోకుండా అంటే స్వామి దగ్గరికి ఐరావతం ఎక్కి రావచ్చుగా, లేకపోతే ఆయనకున్న రథము మంది మార్బలంతో రావచ్చుగా, అలా రాకుండా వినమ్రుడై ఎందుకు పిలుచుకొచ్చాడో మరి చూడండి. కామధేనువుని వెంట నిడుకొని వచ్చాడు. సురభింగూడి, బహుశా కృష్ణుడికి ఆలమందలంటే ఇష్టమని కామధేనువుని పట్టుకొచ్చాడు. అంతేగా మనం చేసేది కూడాను, ఆయనకి ఇష్టం కాబట్టి. కరకమలంబు ముకుళించి హరికి హరిహయుండిట్లనియే. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః. స్వచ్ఛందోపాత్తదేహాయ విశుద్ధ విజ్ఞానమూర్తయే సర్వస్మై సర్వబీజాయ సర్వభూతాత్మనే నమః. ఇక్కడ ఇక మనం తత్వ విచారణ చేసుకుంటే సృష్టి ఎలా వచ్చింది, దేని నుంచి ఏదొచ్చింది, పరమాత్మ సంకల్పం ఏంటి, అవన్నీ చెప్పేటటువంటి ఒకానొక పద్యం ఇక్కడ ఉంది. అంటే ఇంద్రుడు చేసినటువంటి ప్రార్థనలో పరమ నీధామంబు భాసుర సత్వంబు శాంతంబు ఇలా మొదలవుతుంది. నా వంటి వెర్రి వారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివేని కావరము మాని పెద్దల త్రోవన్ జరుగుదురు బుద్ధి తోడుతనీశా అని ఆయన రియలైజేషన్కి వచ్చాడు. నాలాంటి వారు ఎప్పుడైనా సరే అధికారం కొంచెం ఎక్కితే మేము దారి తప్పిపోతాం కదా, మాలాంటి వాళ్ళకి శాస్తి నువ్వు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే అలా అలా తడుతూ ఉంటాయి,
మేం చారణాచరితే పథి అంటారు చూడండి. పెద్దవాళ్ళు ఎలా అయితే నడుచుకున్నారో, ఎలా అయితే స్వామిని చేరుకోవడానికి సాధనలు చేశారో, ఎలా అయితే అంతర్యామిగా విశ్వమంతా వ్యాపించినటువంటి స్వామిని సేవించుకుని సద్గతులను పొందారో, ఆ మార్గంలో చరించటానికి వీలవుతుంది. అది మీ అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. అప్పుడే మేము పెద్దల మార్గంలో నడుచుకుంటాం, లేకపోతే దారి తప్పిపోతూ ఉంటాము. వాసుదేవ కృష్ణ వరద స్వతంత్ర విజ్ఞానమయ మహాత్మా సర్వపుణ్యపురుష నిఖిల బీజ భూతాత్మక బ్రహ్మ నీకు వందనంబు నిష్కళంక. ఇది ఇందాక చెప్పినటువంటి శ్లోకానికి తెలుగు సైత. నేను బ్రహ్మాదులు రుంగలేరు అన్నారు ఇంద్రుడు. నేనెంతటి వాడిని, నీ ఘన లీలా విభవంబు పెంపు తెలియంగా నెవ్వడం సర్వగా. నీకు అన్నీ తెలుసు, నీవు సర్వజ్ఞుడివి, అందరి గతులు తెలిసినటువంటి వాడివి. నేను బ్రహ్మాదులే, సాక్షాత్తు బ్రహ్మదేవుడు మిగిలినటువంటి వాళ్ళే తెలుసుకోలేకపోయారు. నేను వాళ్ళ క్రింద ఉన్నటువంటి వాణ్ణి, నాకేం తెలుస్తుంది? నేను ఎవరిని అనంటే వినయ త్యాగ వరిష్ఠుడన్. నాకు వినయం లేదు, త్యాగం లేదు. వాళ్ళల్లో గొప్పవాడిని, త్యాగం లేని వాళ్లలో, వినయం లేనటువంటి వాళ్ళల్లో గొప్పవాడిని. కుజన గర్విశ్రేష్ఠుడన్. దుర్జనులలోనూ పొగరుబోతుల్లోనూ నేను గొప్పవాడిని. అలాంటి నాకు నీ ఘనలీలా విభవంబు పెంపు తెలియంగా సాధ్యమే అంటున్నాడు. స్వామి ఏమన్నారంటే, నా ఆజ్ఞ చేయుచుండుము, నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, శ్రీయుతుడవై మదింపకు శ్రేయంబులు కల్గు పొమ్ము సితకరి గమన. ఆశీర్వదించి పంపారు. నీకు అధికారం ఉంది. ఎంతవరకు అధికారం? నా ఆజ్ఞకు బద్ధుడవై ఉండు, నా ఆజ్ఞ చేయుచుండుము. ఆ లిమిట్ లోపల నీకున్నటువంటి అధికారము, దానివల్ల దఖలు పడిన బాధ్యతలని నిర్వర్తిస్తూ ఉండు. అక్కడ నీకు కొంత సంపద ఏదైనా కలిగితే ఆ శ్రీయుతుడవై మదింపకు, గర్వం నెత్తికి ఎక్కించుకోకు. అలా బుద్ధిగా అమరావతికి వెళ్ళిపో, నీ డ్యూటీ ఏంటో అది నువ్వు చేసుకుంటూ ఉండు అని స్వామి పంపించారు. ఇప్పటిదాకా అలా కామధేనువు నిశ్శబ్దంగా ఉన్నదేమో. ఇప్పుడు ఈ కామధేనువు ఏం చేసింది అని అంటే, కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ భవతా లోకనాథేన సనాథా వయమచ్యుత విశ్వేశ విశ్వభావన విశ్వాకృతి యోగి వంద్య నిను నీచేతన్ శాశ్వతులమైతిమిప్పుడు విను నీచేతన్ శాశ్వతులమైతిమిప్పుడు శాశ్వతముగ కంటిమధిక సౌఖ్యంబు హరి. విశ్వానికి ప్రభువైనటువంటి స్వామివి నువ్వు, లోక కళ్యాణమూర్తి, విరాట్ రూప. నిరంతరము నిన్ను యోగీశ్వరులు ఆరాధిస్తూ ఉంటారు కదా, కాస్త నా మనవిని విను, మనవి ఆలకింపరాదటే అన్నది. నీ అనుగ్రహంతో మేమిప్పుడు శుభచిత్తులమైనాము, శాశ్వతమైన అంతులేని సుఖాన్ని పొందాము. కామధేను ఎలాంటిది అన్నది మనకి తెలుసు. ఇప్పుడు ఆ కామధేను సంతతిని సంరక్షించాడు స్వామి. ఇక్కడ పెద్దలు చెప్పే ఒక మాట ఏంటంటే, కామధేను సంతతి అయినటువంటి గో జాతులన్నీ భారతదేశంలో మాత్రమే ఉన్నాయి అని. పాశ్చాత్యంలో ఎక్కడా లేవుట. కామధేను సంతతి అయినటువంటి గోగణం మనకి మాత్రమే పరిమితం. అది ఏ పుంగనూరు ఆవో ఏ ఒంగోలు ఆవో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి భారతదేశంలోనే ఉన్నాయిట. స్వామి రక్షించాడు కాబట్టి
శాశ్వతమైన అంతులేని సుఖాన్ని పొందేయి ఈ కామధేనువు సంతతి అయినటువంటి గోగణమంతా. అందుకని కామధేనువుకి సంతోషం కలిగింది. ఇప్పుడు ఏం చేసింది? మహదానందం కలిగిందా కామధేనువుకి. సురభి పయసా ఆత్మనః, తన క్షీరధారల చేత స్వామిని అలా అభిషేకించింది. స్వామికి క్షీరంతో అభిషేకం జరిగింది ఆ సందర్భంలో. ఆ తర్వాత ఇంద్రుడు అందుకున్నాడు. అది కూడా అమ్మ చెబితే అందుకున్నాడు, తనకి తానుగా అందుకోలేదు. కామధేను అలాగా అభిషేకిస్తూ ఉండగా సురభిక్షీరములను సురద్విప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింప జననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్. వాళ్ళ అమ్మ చెప్పిందిట అదితి, నువ్వు కూడా అభిషేకించు నాయనా అని. ఇప్పుడు ఈయన కామధేనువు ఇచ్చినటువంటి క్షీరం కొంత తీసుకుని ఐరావతం తీసుకొచ్చినటువంటి గంగాజలంతో శ్రీకృష్ణుణ్ణి అభిషేకించాడు. ఏమన్నాడు అంటే సొంపార గోవిందా అన్నాడు. సొంపార గోవిందుండంచు పలికెన్ సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుడంచు. గోవింద అన్నటువంటి పేరు ఇప్పుడు కలిగింది కృష్ణుడికి. గోవులను రక్షించినవాడు కాబట్టి గోవిందుడైనాడు. అలా అన్నటువంటి వాడు సాక్షాత్తు ఇంద్రుడు. మనందరికీ కూడాను నామి కంటే నామం గొప్పది అని పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు. ఆయన దొరకడేమో కానీ ఆయన పేరు మాత్రం దొరుకుతుంది. అలా ఆయనకున్నటువంటి పేర్లు వేనామాల వెన్నుడా వినిపించనంతవాడా అని ఆయన అన్నాడు కదా అన్నమాచార్యులు. ఒక్క నామం చాలుట మనందరం చెప్పుకునేటటువంటిది గోవింద గోవింద. కొండకెళ్తే చెప్తున్నాం కదా, ఆయా సందర్భాల్లో గోవిందనామం పలుకుతున్నాం కదా, జన్మ ఎత్తినప్పుడు గోవింద అనిపిస్తున్నాం కదా, ముగిసిపోయినప్పుడు గోవింద కొడుతున్నాం కదా. మొత్తం ఆ జన్మాంతం జననం నుండి మరణం దాకాను మనం గోవిందనామం పలుకుతూ ఉన్నాం కదా, మనసారా పలకండి అన్నటువంటిది ఇక్కడ ఇంద్రుడు ఆయన వెంట వచ్చినటువంటి పరివారం మనకిచ్చిన సూచన కావచ్చును. కాకపోతే గోవింద శబ్దం వేద శబ్దం అని పెద్దలు అన్నారు. గోపతే అని కీర్తించింది వేదం. మరి గోవిందుడని ఎందుకు పేరు స్వామికి? ఆలమందలు అలా వస్తుంటే తెలుస్తుంది ఆయన వస్తున్నాడు అని. అంటే ఏంటి? గోవుల ద్వారా తెలియబడేవాడు స్వామి. అలానే ఆయన గోవులని తెలుసుకునేటటువంటి వాడు. మందలో మనకి ఇక్కడే గొలగమూడి వెంకయ్య స్వామి అన్నారట, అదేంటి మందలో పోతూ ఉంటే గొర్రెల మందలో మన గొర్రె ఎక్కడుందో కాలు పట్టుకుని లాక్కురాలేమా అన్నట్టు ఆయన. అలాగే గోవుల మందలో ఏ గోవు గుణం ఏంటి, ఏ గోవు గణం ఏంటి అన్నటువంటిది స్వామికి బాగా తెలుసు. గోవు స్థానంలో మనల్ని ఊహించుకుంటే మనం ఏంటి, ఎక్కడ నుంచి ఎంతవరకు, ఇప్పుడు ఎక్కడ, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు కదా. గోవులని తెలుసుకునేటటువంటి వాడు, తెలుసుకుని రక్షించేవాడు కాబట్టి ఆయన గోవిందుడు. అలానే మనం అంతరాదిత్య విద్య అని ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే సంధ్యావందనంలో రోజు చెప్తూ ఉంటాం కదా, సూర్యమండలాంతర్వర్తి అయిన నారాయణుడికి నమస్కారం అని చెప్తూ ఉంటాం కదా. కోభిహి రశ్మిభిహి, కిరణాలని రక్షించేటటువంటి వాడు గోవిందుడు. కిరణాన్ని రక్షించుకోవడం ఏంటి అనంటే ఆ కిరణం ఏం చేస్తుందో, మొత్తం సకల బ్రహ్మాండాన్ని ఎలా పోషిస్తుందో దాన్నంతా చక్కగా నిర్వర్తింపజేసుకుంటాడు స్వామి. అందుకని ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి స్వామిని గోవింద శబ్దం సూచిస్తుంది. అలానే గోభిహి ఇంద్రియై అంటారుక, గోవులంటే ఇంద్రియాలు కూడాను.
మరి ఇంద్రియాలని, గోవులని రక్షించేవాడు ఇంద్రియాలని రక్షించడా? ఇంద్రియాలని రక్షించడం అంటే ఏంటి? మనకున్నటువంటి ఇంద్రియాలతో మనం ఎన్నెన్ని పనులు చేస్తూ ఉంటామో, కాని పనులు, అయిన పనులు కొన్ని చేస్తాం, కాని పనులు ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. వాటన్నింటి నుంచి ఇంద్రియ సమూహాన్ని రక్షిస్తాడు. తద్వారా మన మనసుని, బుద్ధిని, హృదయాన్ని, ఆత్మని రక్షించుకుంటాడు ఆయన. అది ఆయన డ్యూటీ. అందుకని ఆయన గోవిందుడు. శృతిశిరో వాగ్గోపికా వల్లభ అన్నారు నారాయణ తీర్థుల వారు. ఈ గోవింద శబ్దాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఘట్టం ఈ గోవర్ధన ఉద్ధరణం. సంప్రదాయంలో కూడాను భాగవత సప్తాహం చేసిన తర్వాత చాలామంది ఇళ్లల్లో లేదా ఎక్కడ చేస్తున్నారో అక్కడ గోవింద పట్టాభిషేకం చేయటం అన్నది సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. శ్రీరామాయణ పారాయణం అయిన తర్వాత సీతారామ కళ్యాణము పట్టాభిషేకం ఎలా చేస్తారో భాగవతం అయిన తరువాత గోవింద పట్టాభిషేకం చేసుకోవటము కద్దు. ఇక్కడ మరి 4 గకారాలు మనల్ని రక్షిస్తాయిట. గీతా గంగాచ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మ నవిద్యతే అన్నారు. భగవద్గీత, గంగా, గాయత్రి, గోవింద శబ్దం, ఈ 4 చాలుట. మనం అందరం కోరుకునేది ఒకటే కదా, నాకు ఇంక ఈ జన్మ వద్దు, ఇంక చాలులే చేసిన కాడికి, నాకు మోక్షం ఇవ్వు అంటే మళ్ళీ మోక్షంలో ఎవరి మోక్షం వాళ్ళదే, దానికి ఎవరి భావన వాళ్ళదే, ఎవరి నిర్వచనం వాళ్ళదే. మరి మోక్షం అంటే ఏంటి అంటే రమణ మహర్షి అన్నారట, ఉన్నది పోవడం మోక్షం అన్నారు. పరిణామంలో, ఆధ్యాత్మిక పరిణామంలో మనం ఎవరం ఏ దశలో ఉంటామో ఆ దశ నుంచి పై దశకి చేరుకునేందుకు ఏది విడిపోవాలో అది విడిపోవటం మోక్షం అన్నది ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం. ఈ 4ంటిని భావించుకుంటే, హృదిస్థితే, వాటిని హృదయంలో స్థిరపరుచుకుంటే మనకి పునర్జన్మ ఉండదు అని. మరి మనం జన్మ రాహిత్యాన్ని కోరుకోవాలా, జన్మ పరంపరని కోరుకోవాలా అని అంటే మరి మా పెద్దలంతా నువ్వు ఎన్ని జన్మలన్నా ఇవ్వు, నాకు దాంతో సంబంధం లేదు, నీ స్ఫురణ, నీ స్మరణ మాత్రం నాకు ఇవ్వు, అప్పుడు నేనేం చేయగలను, చేస్తాను అంటే అది కూడా నీ అనుగ్రహంతో. అనుదినమున్ భవత్ పదయుగార్పిత పుష్పములట్లు దేహముల్ సనగా. ప్రతి దేహం కూడా, నువ్వు నాకు ఇచ్చినటువంటి ప్రతి దేహం కూడా ఒక పుష్పంలాగా నీ పాదాలకి సమర్పిస్తానయ్యా అని పెద్దవాళ్ళందరూ అన్నారు. మరి కృష్ణుణ్ణి పాడుకోవడానికి ఈ దేహంలో వీలైతే ఈ దేహమే మనకు కావాలి, ఈ జన్మయే కావాలి, జన్మ రాహిత్యం అవసరం లేదు. గోధూళిదు సరిత కోమల కుంతలాగ్రం గోవర్ధనోద్ధరణ కేళీకృత ప్రయాసం గోపీజనస్య కుచకుంకుమ ముద్రితాంగం గోవిందమిందువదనం శరణం భజామి. కృష్ణ కర్ణామృతంలో లీలాశుక్ల వారు అన్నటువంటిది. ఆయన అలా ఎత్తినప్పుడు ఈ గోవుల గిట్టల ధూళి అంతా ఆయన మీద పడితే అదొక శోభ. కేళిగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తినా ఈయన ప్రేమ కొద్దీ అంటున్నాడు, ఆయనకేం అలసట్లేదు, కానీ ఏదో కొంచెం అలసిపోయినట్టుగా కనపడుతున్నాడు ఈ స్వామి. పెద్దవాళ్ళైనటువంటి గోపికలంతా ఈయన్ని కౌగిలించుకుంటే వాళ్ళ వక్షస్థలంలోని కుంకుమ అంతా ఈయనకు అంటింది. ఇక్కడ ఒక హెచ్చరిక తప్పనిసరిగా చేసుకోవాలి. ఏంటంటే రాసలీల గురించి ఆ మాట వినగానే ఇంద్రియ లోలురైనటువంటి మనమంతా కూడాను, అంటే సభనేమనటం లేదు, చాలా తరచుగా సహజంగా వినపడుతూ ఉన్న మాట ఏంటి అని అంటే చాలా తక్కువ స్థాయి అర్థంలో ఆ రాసలీల అంటుంటారు. ఆ రాసలీల అప్పుడు స్వామి వయస్సు ఎంత? వీడు 7 ఏండ్ల బాలుడు. 7 ఏండ్ల బాలుడై కొండనెత్తి 7 అహోరాత్రాలు గోపకులాన్ని అంతా కూడా కాపాడాడు. రాసలీలకి విపరీతార్థాలు తీసేవాళ్ళంతా ముందు గోవర్ధనోద్ధరణం చదువుకోవాలి, అది చదివి మాట్లాడాలి. రాసలీల గురించి ఊరికే పేలకూడదు, పిచ్చి కూతలు కోయకూడదు.
సభా మర్యాద అయిన మాట కాదేమో, కానీ రాసలీల అర్థం కావాలి అని అంటే జన్మాంతర సంస్కారం ఉండి తీరాలి. అది రావాలి అని అంటే ఇంతకాలం 9 స్కంధాలలో భాగవత కథ జరిగింది కదా, దాన్నంతా కూడా చదువుకోవాలి, ఆకళింపు చేసుకోవాలి. అది చేస్తేనే, గోవర్ధనోద్ధరణం జరిగితేనే, మనలో ఉన్నటువంటి అహంకారం సమసిపోతేనే తరువాత ఉన్నటువంటి కృష్ణ లీల అర్థం అవుతుంది తప్ప, అది పరిణామానికి దోహదపడుతుంది తప్ప అన్యత్ర కాదు. ఆయన చాలా లీలలు చేశాడు. ఆయన దొంగ అంటారు కదా, ఆకర్షిస్తాడు కదా, ఆకర్షించేవాడు కృష్ణుడు. ఆ పేరుకి అర్థం అదే మనందరికీ తెలిసింది. ఆయన దొంగ, మరి దొంగతనం చేయడానికి నా ఇంటికి రాడే, ఇప్పటిదాకా రాలేదు. ఇది నా పాపమా? ఏ కడంకనిన తానే ఉంచు ఇంటింటిలో ఎదియో దోచడినంట తండ్రి. ఎక్కడ చూసినా వాడే అయ్యి ఇంటింటికి పోతట, ప్రతి ఇంట్లో ఏదో ఒకటి దోచుకుంటాట. ఒకనాడే నిందురాడాయే, ఒక్క రోజన్నా నా ఇంటికి రాడే. మనందరం ముసలోళ్ళం అయిపోయాం. ఏ ముదివగ్గున్ గణింపడాయే, ఇంతకాలం మన శారీరక వయస్సుతో సంబంధం లేకుండా ఇంతకాలం గడిచిపోయింది. ముదివగ్గులం అయిపోయాం మనం. ఈ ముదివగ్గున్ గణింపడాయే, నన్ను ఏమన్నా లెక్కేసుకుంటున్నాడో లేడో, ఇంకా నాకు టైం ఎంత ఉందో మరి. ఇక ఏమో ఎన్ని నాళ్ళిందుందునో ఉందునో యదభీతో, భయం వేస్తోంది స్వామి. ననుగన్న తండ్రి పదము ఈ ఇల్త్రొక్కకే పోదునో. ఇక ఏమో ఎన్ని నాళ్ళుందునో యదభీతో ననుగన్న తండ్రి పదము ఈ ఇల్త్రొక్కకే పోదునో అని మన అందరం కూడాను బాధపడాలి. స్వామి సాక్షాత్కారం కలుగుతుందా అని అంటే భాగవతం చదివితే కలుగుతుందండి, సందేహం ఏం లేదు. అనుభూతిలో దొరుకుతుంది, అనుభవంగా కూడాను పర్యవసిస్తుంది, ఎలాంటి సందేహం లేదు. ఏ కృష్ణలీలనైనా సరే మనసారా హృదయమారా భావిస్తే వాడి సాన్నిధ్యం తప్పనిసరిగా దొరుకుతుంది. అలాంటి లీలల్లో మనల్ని ఒక మెట్టు ఎక్కించగలిగినటువంటి లీల గోవర్ధనోద్ధరణం. ఇక చివరగా నా తాపంబు శమింపజేయుత వ్రజస్నాతాంగనైరమ్మద ప్రీతాకారముతో శిఖావళ మనశ్రీ చిన్మయత్వంబుతో చేత ప్రీతికర ప్రసాద మురళీ సిక్తాద్ర ఘోషంబుతో ఖ్యాతింబొందిన కృష్ణమేఘమురవో గాంధర్వ గానంబునన్ నా తాపంబు శమింపజేయుత అని ప్రార్థిస్తూ గోవిందా అంటూ వాసుదేవ.